తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అనేది ఒక పేరు కాదు, ఒక చరిత్ర. ఎంతో మంది అభిమానులకి అది పేరు మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ముఖానికి ఆహార్యం అందించిన ది లెజెండరీ మేకప్ ఆర్టిస్ట్ మాధవరావు గారు ఈరోజు మనతో పాటే ఉన్నారు. నమస్తే సార్. సార్, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మిమ్మల్ని కేవలం కృష్ణ గారి మేకప్ మ్యాన్ అంటారు కానీ అంతకు మించి మీ ఇద్దరి మధ్య స్నేహం ఉంది. ఎన్నో ఆనందాలు పంచుకున్నారు. అలాగే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఏడ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఆయన జర్నీ గురించి ఈ ఇంటర్వ్యూలో మనం ఒకసారి తెలుసుకుందాం సార్. సార్, ముందుగా 2 సునామీలు ఉన్నాయి. ఒక పక్క ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు. సో వీళ్ళిద్దరు పోటీని తట్టుకొని ఒక కొత్త వ్యక్తి వచ్చి తనకంటూ ఒక సామ్రాజ్యం సృష్టించుకున్నారు. సో ఆయన జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది సార్ ఇండస్ట్రీలో? అసలు ఆయన జర్నీ స్టార్ట్ అవటం నాటకాలతో స్టార్ట్ అయ్యి ప్రజానాట్యం మండలి ఆల్ ఇండియా పీపుల్స్ థియేటర్ గరికపాటి రాజారావు గారి నాటకంలో హీరోగా యాక్ట్ చేశాడు. విజయవాడ పార్టీ మహాసభలకి కొన్ని లక్షల మంది జనంలో ఆ నాటకం పేరు చైర్మన్ నాటకంలో ఆయన హీరో. అసలు ఆయన చరిత్రలో చైర్మన్ హీరో అనేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు రాలేదు ఆ టైటిల్. హీరో కృష్ణ, చైర్మన్ హీరో కృష్ణ అనేవాడు. చైర్మన్ హీరో కృష్ణ అనేవాడు. 7-8 లక్షల మంది జనంలో గొప్పగా ఆడిన నాటకం అది. అక్కడ ఆయన శిష్యర్కంలో ఆయన మొదటగా వేషం వేశారు. దానికి నేను ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ నేను మేకప్ ఆర్టిస్ట్. ఓకే సార్. అలా మా ఇద్దరు పరిచయం స్టార్ట్ అయింది. ఓకే. అక్కడి నుంచి ఆయన నాటకాలు చూడటం, ఆయనతోటి పరిచయం అవటం, ఈయనకి అన్నీ ఏదో ఒక రకంగా ఆర్టిస్ట్ అవ్వాలి, పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని అనుకునే టైంలో ఏన మనసులు ఆదుర్తి సుబ్బారావు గారు ఎతికి కృష్ణ గారికి ఒక హీరో. వీళ్ళిద్దరూ రామారావు గారు, నాగేశ్వరరావు గారు పెద్ద హీరోలుగా వెలిగిపోతున్న టైంలో ఈ నాటకం ఈ సినిమా స్టార్ట్ అయింది. అంతకంటే ముందు, ఈయనకంటే ముందు చిత్తూరు నాగయ్య గారు ఫస్ట్ హీరో. అవును సార్. తర్వాత సిహెచ్ నారాయణరావు గారు, అమర్నాథ్, కొంతమంది హీరోలు ఉండేవాళ్ళు. అవును సార్. అక్కడి నుంచి ఇండస్ట్రీ ఫస్ట్ హీరో నుంచి స్టార్ట్ అయింది. వీళ్ళు 3వ తరం. అది రామారావు గారును నాగేశ్వరరావు గారు. అక్కడి నుంచి ఇది 4వ తరం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కృష్ణ గారికి ఎప్పుడు చూసినా తేనె మనసులు, కన్ని మనసులు 2 పిక్చర్లు నేనేం చేయలేదు. ఆ 2 పిక్చర్లు అయిపోయిన తర్వాత నేను రంగుల రాట్నం, బిఎన్ రెడ్డి గారు రంగుల రాట్నం చేసేవాడు. ఆ తర్వాత ఏది నాటకాల తర్వాత రంగుల రాట్నంలో నేను మెయిన్ అందరు ఆర్టిస్టులకి నేనే మేకప్ ఆర్టిస్ట్. నన్ను అప్పుడప్పుడు కలిసేవాడు. మాధవరావు, నేను పైకి వస్తానా అని అడుగుతూ ఉండేవాడు. ఏంటయ్యా బాగానే పైకి. మేము ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అదే సార్. అలాగా కొన్నాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత బిఎన్ రెడ్డి గారి రంగుల రాట్నం అయిన తర్వాత ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు సినిమా స్టార్ట్ చేశారు, సాక్షి. ఆ సాక్షికి మా గురువు గారు కుమార్ గారు అని నాటకాల నుంచి నాకు పరిచయం అయింది. ఓకే సార్. ప్రజానాట్యం నాటకాలతోటి ఇంకా కింద నాటకం సార్. ఆయన రూపశిల్పి కుమార్ అనేవాళ్ళు. ఆయనకి బాగా ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంది, బుక్స్ రాశాడు. నాటకాలు ఇది మేకప్ మీద కూడా బుక్ రాశారు. ఆయనకి ఫారెన్ నుంచి బుక్స్ తెప్పించి చదివి థీరీ చెప్పే ఇది ఉండేది. ఆయన థీరిస్టు, నేను ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే. అలాగా నా భవిష్యత్తులో నేను మేకప్ ఆర్టిస్ట్గా ఎదగటానికి కారణం ఆయన. ఓకే సార్. కుమార్ గారు. అలా స్టార్ట్ అయిన లైఫ్. ఆయన కూడా ఆ రంగుల రాట్నానికి చీఫ్. ఆయన దగ్గర నేను అసిస్టెంట్గానే ఉండేవాడిని. కాకపోతే మా ఇద్దరు పేర్లు ఈక్వల్గా వేసేవాడు. ప్రాక్టికల్ నేను చేసేవాడిని, ఆయన నిలబడి థియరీ చెప్పేవాడు. బాగుందయ్యా అది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత సాక్షి పిక్చర్కి బిఎన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి, రమణ గారు మీ మేకప్ చీఫ్ ఉన్నాడు కదా కుమార్ గారు, ఆయన్ని మాకు పంపిస్తారా? నేను అవుట్డోర్ పిక్చర్ తీయాలి అనుకుంటున్నాము,
అని అన్నారు. నేను ఆయన కాదు, ఆయన థీరిస్టు, ప్రాక్టికల్గా చేయగలిగిన ఉన్నాడు మాధవరావు అని, వాడు మంచి మేకప్ ఆర్టిస్టు, వాడిని తీసుకెళ్తే మీకు బాగుంటుంది, బ్రహ్మాండంగా చేయగలడు అని ఇచ్చి చెప్పాడు ఆయన. పిఎన్ రెడ్డి గారు చెప్తగానే ఎక్కడ ఉంటాడండి ఆయన అడ్రస్ ఇస్తాడంటే, ఆ పద్మనాభ గారు వీళ్ళ దగ్గర ఎక్కడో ఉంటాడు, అక్కడికి వెళ్ళి అడగండి అంటే పద్మనాభం గారిని కలిసి అడిగితే చెప్పారు. మేము పద్మనాభం గారి వీళ్ళ దగ్గరే మేము అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇదంతా చెన్నై సార్? చెన్నైలో. అంతా పద్మనాభం గారు, కోదండపాణి, వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్. పద్మనాభం గారి పిక్చర్ దేవతకి ఫస్ట్ నేనే మేకప్ చీఫ్, ఆయనకు కూడా చాలా కాలం మేకప్ వేశాను. అలాగా స్టార్ట్ అయింది. అప్పుడు నన్ను సాక్షికి తీసుకెళ్ళాను. అప్పుడు వెళ్ళేటప్పుడు షరత్ ఏంటంటే, ఒకవేళ మా కెమెరామెన్ మిమ్మల్ని వద్దంటే, మీ మేకప్ ఆయనకి కుదరకపోతే మిమ్మల్ని పంపించేస్తాం, మీరేమనుకో, మీ రెమ్యూనరేషన్ ఇస్తాం కానీ మిమ్మల్ని పంపించేస్తాం. అది ఏం పర్వాలేదండి, నాకు ఆయన పరిచయం చేయండి, నేను మాట్లాడతాను. అప్పుడు ఆ రోజుల్లో మేకప్కి హరిబాబు గారు ఇళ్ళ దగ్గర మేకప్ వేసేవాళ్ళు. ఓకే సార్. ఓకే. మేకప్ ఆర్టిస్టు స్టూడియోకి వచ్చేవాడు కాదు, అదే సార్, అర్థమైంది. వీళ్ళ దగ్గర. అందుట్లో హరిబాబు గారు అని బెంగాలీ ఆయన, చాలా గొప్ప మేకప్. ఆయన స్పెషల్ మేకప్స్ అన్నీ, విగ్గులు తయారు చేయించటం అన్నీ ఆయన చేసేవాడు. తర్వాత మంగయ్య గారని, అశ్వరాజ్ గోపాలరావు గారని, మేకప్ నాగేశ్వరరావు గారని, భద్రయ్య గారని, వీర్రాజు గారని, వీళ్ళు అక్కడక్కడ ఇళ్లలోనే మేకప్ రూమ్స్, అక్కడే ఆర్టిస్టులు వచ్చి మేకప్ వేసుకుని రావటం స్టూడియోలకి, అలా ఉండేది ఆ రోజు. ఈ పరిస్థితుల్లో నేను ఎంటర్ అయ్యాను. నేను ఎంటర్ అయిన తర్వాత సాక్షికి వెళ్ళేటప్పుడు మా గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నేను ఇలా సాక్షి పిక్చర్ అనేది వచ్చింది, నేను వెళుతున్నాను, వెరీ గుడ్ అన్నారు. ఇప్పుడు ఫిల్మ్లో డిఫరెన్స్ వచ్చిందయ్యా మాధవరావు, ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది, ఇది తీరి చెప్పారు. 12 మ్యాక్స్ ఫ్యాక్టరీ కంపెనీ మేకప్ మెటీరియల్ తయారు చేసేవాళ్ళు, మ్యాక్స్ ఫ్యాక్టరీ కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఫిల్మ్లో వచ్చే చేంజెస్ని బట్టి మెటీరియల్ తయారు చేసేవాళ్ళు. ఓకే. నేను ఆ మెటీరియల్ తోటి వెళ్ళాను. వెళ్ళి అక్కడ సెలవరాజు గారితో ఒకసారి మాట్లాడాలండి అంటే, మేము భోంచేసాం, సాయంత్రం వెళ్ళిపోయాం. నేను బాపు గారి దగ్గరికి, రమణ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇలాగా సెలవరాజు గారితో పరిచయం చేస్తా అన్నారు, ఒకసారి చెప్పండి, నేను మాట్లాడు, మీ పక్కనే కూర్చొని భోంచేశారండి ఆయన. సరే నేను పంపిస్తానని చెప్పి ఆయన కవర్ చేసి పంపించాడు. పంపిస్తే సరే సెలవరాజు గారు రండి కూర్చోండి, ఏంటి ఎక్కడ చేశారు మీరు? బిఎన్ రెడ్డి గారు. వెరీ గుడ్, ఏంటి ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు అని అన్నారు. నేను చెప్పాను, ఇప్పుడు ఇంతకు ముందు చూసిన మేకప్లు నేను వెయ్యనండి. ఆయన ఆశ్చర్యపోయాడు, అదేంటి లేదండి, నా థియరీ బాగా తెలిసిన మనిషిని నేను, ఇప్పుడున్న ఫిల్మ్ను బట్టి నేను మేకప్ వేస్తాను. వెరీ గుడ్, చూద్దాం, చేయండి, మీకు ఆ షేడ్స్, ఈ రంగులు ఫేస్ మీద కనపడవండి, అలాగా చూద్దాం, చేయండి, ఎంకరేజ్ చేశాను. నేను న్యాచురల్గా మేకప్ వేసి పంపించాను ఫస్ట్ విజయనగరం గారికి. నన్ను పిలిచాడు, సెలరాజు గారు పిలిపించారు, షాట్ పెట్టి చూడండి, అన్ని కెమెరాలో చూడమన్నారు. చూశాను, చాలా బాగుంది సార్, కరెక్ట్గా. అలాగా నా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నేను రామారావు సినిమాలో, రామారావు సినిమా అంటే ఈ మన సీతాకర్ గారు, అన్నాది రాముడు, ఆ పిక్చర్ పనిచేశాను.
ఓకే సార్. రామారావు తోటి ఒక 5-6 పిక్చర్లు పనిచేశాను. ఆయన మేకప్ వేశాను. ఓకే సార్. నన్ను బాగా మెచ్చుకునేవాడు ఆయన రామారావు. అలాగా ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ నేను ఒకడు ఉన్నాను. ఈడెవడరా మేకప్ మ్యాను, ఈ మన మన ఎంతమంది ఉన్నాం మనం, వాళ్ళు మాధవరావు అంటున్నారు ఏంటి వీడిని అనే ఒక ఇది ఓకే పబ్లిక్. అయితే చిన్న క్వశ్చన్ సార్, ముందు మీరు ఎన్టీ రామారావు గారికి ముందు మేకప్ వేశారా, కృష్ణ గారికి వేశారా? రామారావు మేకప్ వేశారు. అయితే నేను విన్నది ఏంటంటే ముందు ఆయన మీకు బాగా దగ్గర అయ్యారు రామారావు గారు. మీకు ఏదో సందర్భంలో కూడా ఆయన హెల్ప్ చేశారు. పరువు ప్రతిష్ఠ అనే పిక్చర్ కి మానాపురం అప్పారావు గారు, ఆ పిక్చర్ కి నేను మేకప్ చీఫ్. ఓకే సార్. ఓకే. అందుట్లో రామారావు హీరో, అంజలిదేవి హీరోయిన్, ఓకే, కన్నాంబ యాక్ట్ చేసింది మదర్. వీళ్ళందరితో నేను పనిచేశాను. అది నా వయసు ఇప్పుడు చిన్నదేం కాదు, 88. అప్పటికే మీరు చీఫ్? అప్పటికే నేను చీఫ్, పరువు ప్రతిష్టకే చీఫ్ అని. ఓకే ఓకే. తర్వాత 12 ముందుకు జగ్గయ్య గారి పిక్చర్, ఈ పిక్చర్ తర్వాత ఈ నాటకం తర్వాత 12 ముందుకు జగ్గయ్య గారి పిక్చర్ కి మొన్న ఈ మధ్య విన్నాను. జగ్గయ్య గారి పిక్చర్ టైంలో, ఆ టైంలో మెటీరియల్ బాగా డిఫరెన్స్ వచ్చింది. లైట్స్ దీనికి దాంతో లిప్స్టిక్ వేయటం ఇవన్నీ కూడా మార్పులు వచ్చాయి. అందుకని పెద్ద పెద్ద మేకప్ మ్యాన్లు పనిచేసే సినిమా అది. నన్ను ప్రత్యేకంగా పిలిచి జగ్గయ్య గారు రారా, నువ్వు ఇదిగో ఇది చెయ్యాలి, నీకేం మెటీరియల్ కావాలో కొనుక్కోమని అడిగాడు. నేను ప్రత్యేకంగా వెళ్ళాను. అప్పుడు కృష్ణ గారికి ఆ సినిమాలో కూడా సినిమా పరంగా ఆ సినిమాలో మేకప్. ఫస్ట్ టైం. అప్పుడు ఆయన ఇంకా మనసు రాలేదు, హీరో కాలేదు. ఆ తర్వాత మానాపురం అప్పారావు గారు పరువు ప్రతిష్టలో కూడా ఆయన చిన్న వేషం వేశాడు. ఆ వేషానికి ఫ్రెండ్లీగా తిరిగేవాడు కదా, రావే ఇందులో వేషం ఉంది ఎందుకని అంటే నేనే పిలిచాను. ఒక డైలాగ్ ఏదో చెప్పాడు, మాధవరావు నిలబడలేను. ఆ తర్వాత ఓకే. ఇంకొకటి, మీకు ఎంత చరిత్ర ఉన్నా సరే సార్, అంటే అప్పటికే రామారావు గారి వైపు, అక్కే నాగేశ్వరరావు గారి వైపు చాలా మంది వెళ్ళిపోదాం అనుకునేవారు. కానీ మీరు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నేను అలా వెళ్ళాలని అనుకోలేదు. ఎందుకంటే రామారావు ఆ రోజుల్లో రామారావుకి కొన్ని సినిమాలు మేకప్ ఒకళ్ళు కాదు మేకప్. హరిబాబు గారు కొన్ని పిక్చర్, భద్రయ్య గారు కొన్ని పిక్చర్, నాగేశ్వరరావు గారు కొన్ని పిక్చర్లు ఇలా చేసేవాడు, ఒక్కళ్ళని కాదు. దాంతో నేను దానికి పరిమితం అయ్యేవాడిని కాదు, ఒక ఆర్టిస్ట్ కి పరిమితం అయ్యేవాడిని కాదు. నేను కంపెనీ చేయాలి, 10 మంది ఆర్టిస్టులకు చేసి నేను పేరు తెచ్చుకోవాలనే తాపత్రయం ఉండేది. అలా చాలా మంది నన్ను ఒక పరిస్థితుల్లో కేఆర్ విజయ్ గారు కబురు చేశారు నాకు పర్సనల్ గా ఉండమని. నేను చేయను. ఆవిడకి మేకప్ వేసాను అసాధ్యంలో, అయినా కానీ వెంటనే కబురు చేసింది నేను చేయను. అలాగా చాలా మంది నన్ను పిలిచారు. అలా స్టార్ట్ అయ్యి ఆ పిక్చర్ అయిన తర్వాత జగ్గయ్య గారి పిక్చర్, ఈ పిక్చర్ పరువు ప్రతిష్ఠ. పరువు ప్రతిష్టలో కూడా కృష్ణ గారికి వచ్చింది. అలా జరుగుతూ ఉండగా ఆయనకి తేనె మనసులు వచ్చింది. తేనె మనసుల తర్వాత ఆయన హీరో అయ్యారు. తర్వాత నేను సాక్షి పిక్చర్కి వెళ్ళాను. సాక్షి పిక్చర్లో నేను మేకప్ స్టార్ట్ చేశాను. మేకప్ సాక్షి పిక్చర్ నుంచి నేను చెన్నై వెళ్ళాము. మేము 31 days పిక్చర్ అయిపోయింది. సాక్షి చిన్న చిన్న బిడ్లే ఉండి అక్కడక్కడ తీశారు, అయిపోయింది. మేము చెన్నై వెళ్ళిన తర్వాత అసాధ్యుడు వచ్చింది కృష్ణ గారు. దానికి మా గురువు గారు కుమార్ గారు చీఫ్. అసాధ్యుడు పిక్చర్ అంటే మేము పార్టీలో పనిచేసి, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి, ప్రజానాట్యమండలి అంటే పార్టీకి అటాచ్మెంట్. ఆయన కూడా కమ్యూనిస్ట్, పైల్మెన్. ఆయన కుమార్ గారు అనేవారికి ఈయన కృష్ణ గారు అలవాటైన మనిషి కదా మాధవరావు.
ఎలా నేను కుమార్ గారు నాకు కబుర్ చేస్తే నేను రానండి, నేను పర్సనల్గా చేసేసుకుంటున్నాను, కంపెనీలకు అలవాటు పడ్డాను, నన్ను వదిలేయండి గురువు గారు అంటే, అదే ఈ పిక్చర్ వచ్చి పనిచేసేవయ్యా అని అడిగితే ఆయన వదిలేయండి అన్న. కృష్ణ గారు మాధవాన్ని పిలిపించారు, నెల్లూరు కాంతారు, పైలపాల కాంతారు, మాధవరాన్ని పిలిపించండి అని చెప్పి కబుర్ చేశాను. కబుర్ చేస్తే నేను వెళ్ళా, నువ్వు రావయ్యా ఇంటికి ఒకసారి రావయ్యా అంటే, కాంతారావు కూర్చొని కాఫీ అది ఇప్పించి టిఫిన్ అది తినమని, ఏంటి నా పిక్చర్ చేయనంటున్నా అంట, నీ గురువే కదా ఉన్నాడు అని చెప్పి గొడవ చేశాడు. గొడవ చేస్తే సరేలేండి, నీకెంత రెమ్యునరేషన్ కావాలి, మా హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తా అని కృష్ణ గారి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాను. ఆ పిక్చర్కి మంచి పేరు వచ్చింది. విగ్ ఫస్ట్ విగ్ ఆ పిక్చర్కి అసాధ్యుడికే ఫస్ట్ విగ్ పెట్టుకున్నారు. విగ్ పెట్టు న్యాచురల్ గా ఉంది. మీరే డిజైన్ చేశారు సార్? నేనే. మా గురువు గారి హెల్ప్ చాలా ఉండేది, బట్ ఆయన నేను కాదన్నా కానీ నన్ను అంటి పెట్టుకునే వదిలేవాడు. తర్వాత నేను సీతారామరాజు సినిమా తీసినప్పుడు మా గురువులు కూడా నాకు కూడా తీసుకెళ్ళారు. ఆయన వదిలేవాడిని కాదు, అలా చేసుకొచ్చాను. అప్పుడు ఈ ఊపులో నేను మంచి పేరు వచ్చింది. పేరు వచ్చిన టైంలో వీళ్ళందరూ అందుట్లో ఒక ఆయన భద్రయ్య గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఏట్రాయుడు మాధవరావు అంటారు వీళ్ళని, ఇదేంటి గొట్టం ప్యాంట్ వేసుకుని, ఆయన లుంగిలు అయ్యాడు, గొట్టం ప్యాంట్ వేసుకుని డబ్బా ఒకటి పట్టుకుని ప్రాణం తీస్తున్నాడు మనల్ని అన్నాడు అని అనుకునేవాడు. ఇది కృష్ణ గారికి తెలుసు, ఇలా నన్ను హేళనగా మాట్లాడుతున్నారు, నన్ను టాలెంట్ రికగ్నైజ్ చేయట్లేదు అనేది ఆయనకి బాగా తెలుసు. తెలిసి ఒకసారి మోసగాడు పిక్చర్ అయిపోయిన తర్వాత, అప్పుడు ఆ రోజుల్లో పిక్చర్లు అయిపోయిన తర్వాత టెక్నీషియన్స్కి ఒక షో వేసేవాడు, ఆర్టిస్టులకి పనిచేసిన ఆర్టిస్టులకు ఒక షో వేసేవాడు. అలా ఆర్టిస్టులకు 2-3 షోలు వేసి అందరి ఫ్యామిలీని చూడమనేవాడు. అది సాంప్రదాయం. అలాగా మోసగాడు నాకు మంచి గెటప్లు వేశాను కదా. కృష్ణ గారు అన్నాడు, మీ మేకప్ డిపార్ట్మెంట్కి అచ్చం ఎవరు లేదు, వాళ్ళ ఫ్యామిలీస్కి అయిపోయా షో వేసి నువ్వు అక్కడ ఉండు, సినిమా అయిపోయిన తర్వాత అక్కడ నిలబడు అన్నాడు. అంటే నేను ఏంట్రా ఎలా అంటున్నాను, కాదు నువ్వు వేయి అని మేనేజర్ని పిలిచి ఒక షో మేకప్ డిపార్ట్మెంట్ అందరికి చెప్పి అప్పుడు ఎంజిఆర్ మేకప్ మ్యాన్, పీతాంబరం, పెద్ద వాళ్ళందరూ వచ్చి చూశారు. చూసి బయటకు వచ్చిన తర్వాత నన్ను కొంతమంది అప్రిషియేట్ చేశారు, పెద్దవాళ్ళు. ఎంజిఆర్ మేకప్ మ్యాన్ రామదాస్ గారు అని ఒక ఆయన, వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ, చదువు కూడా లేదు. ఏమయ్యా ఎవరు ఆ గెటప్ చేశారు ఆయనకి అంటే హిందీలో అడిగాడు, అదే తమిళ్లో. అంటే నేనను నీయా పీతాంబరం అన్నాను, నిజమసులు నిజంగా చెప్పు నేనేనండి. ఈ భద్రయ్య గారు వచ్చేటప్పటికి నేను లేను. ఆయన నెక్స్ట్ డే ఎక్కడ వీడు అని ఎతికాడు, కనపడలేదు నేను. నెక్స్ట్ డే ఆయన అందరికీ పాండీ బజారు ఒక సెంటర్, ఆ సెంటర్లో నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ ఈ ఖాళీ అయిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకునేవాడు, కాఫీలు తాగి. అక్కడ నిలబడి ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళేవరకు నీకోసం ఎతికానయ్యా, ఇక్కడ కనపడలేదు అని గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టు, భలే చేసావయ్యా. నేనేమో అనుకున్నాను, నీ తిట్టేవాడిని, నేను సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి తప్పకుండా అని చెప్పాడు. అలా భోజనం పెట్టి
జగయ్య గారికి వాళ్ళందరికీ మేకప్ వేసేవాడు. అదే సార్, నిజానికి సీతారాం రాజు ఆ సినిమా మేకప్ కానీ, మోసగాళ్ళకి మోసగాడు మేకప్ కానీ, నిజంగా ఆ టైంలో కూడా ఆ క్లారిటీ కూడా, స్కిన్ టోన్ కూడా సరిగ్గా చాలా ఏమంటారు, చాలా నీట్గా కనిపించేది అంతా. అంటే దానికి మీరేం హోంవర్క్ చేసేవారు సార్? నేను చేయటం అంటే కృష్ణ గారికి మేకప్ అనేది అది ఈజీ అనుకుంటారు, ఆ కలర్ కొంచెం కష్టమే. ఓకే సార్. ఆ కలర్ని, ఒరిజినల్ కలర్ని కిల్ చేయాలి. ఓకే. తర్వాత ఒక ప్రొడ్యూసర్ నన్ను అడిగాడు, మావయ్య ఆ కళ్ళ కింద కొంచెం బ్లాక్ టచ్ చేయరాదా అని. నేను చేయనండి. ఏ బాగుంటుంది, బాగా కనుక లేదండి, ఆయన నడకలోనే వేరే డిఫరెన్స్, అలా పెడితే కొంచెం చేంజ్ వస్తుందండి, లేడీ ఎఫెక్ట్ వస్తుందండి, అందుకని నేను చేయను. ఓకే. అంటే ఆయన ఫేస్ని అంత స్టడీ చేశాను. అదే సార్. అలాగే మీరు గెటప్లో కూడా ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలనేది బాగా అర్థం చేసుకుని చేసేవాడిని. థియరీ బాగా తెలిసిన మనిషి. అదే సార్, అదే నాలెడ్జ్. చాలా మంది చాలా సందర్భాల్లో ఒక మాట అంటారు సార్, ఏంటంటే తెల్లగా ఉన్న వాళ్ళకి మేకప్ ఎందుకు అని. కానీ మీకు మాత్రమే తెలుసు, తెల్లగా ఉన్న వాళ్ళకి కూడా మేకప్ చాలా అవసరం, చాలా అవసరం. నల్లగా ఉన్న వాళ్ళకి ఎంత అవసరం. ఈ ఒరిజినల్ స్కిన్ టోన్ని కిల్ చేయాలి. అదే సార్. అలాగా బాగా మాకు గురువు చాలా హెల్ప్ చేశాడు. 2-3 గురువుల దగ్గర పనిచేశాను. సినిమాలకు ఒకళ్ళ దగ్గర, నాటకాలకు ఒకళ్ళ దగ్గర. బట్ రాజారావు గారి హెల్ప్ చాలా ఉండేది. ఎలాగంటే నాటకంలో కూడా చాలా చేంజెస్ ఉన్నాయి, మేకప్లో చాలా అవసరమైన ఇది. ఆయన ఒకసారి నల్లగా టచ్ చేస్తున్నాడు, అలా నువ్వు చూసా. రే గుడివాడ నాటకం జరుగుతుంది, ఆయనకి లాస్ట్లో రూదర్ఫర్డ్ క్యారెక్టర్ యాక్ట్ చేసేవాడు, చాలా గొప్పగా చేసేవాడు. ఆ వేషానికి మేకప్ వేయాలి, ఫ్రెండ్ గురువు గారిని మేకప్ వేస్తాను, నన్ను నాన్న అనేవాడు. నాన్న రా మేకప్ వేద్దాం అని చెప్పి ఆడియన్స్ ఉన్నాను లాస్ట్కి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి, ఇక్కడ చూడు స్క్రీన్ నాటకాన్ని 2 నిమిషాలు అంటే అగ్గిపెట్టి ఉన్నాను చూడండి, ఆ స్క్రీన్ ఇది స్క్రీన్ అగ్గిపెట్టి ఉన్నాను వచ్చాం. ఇప్పుడే నాకు అంటే ఆ నాటకానికి కొంచెం ఓవర్గా చేయాలి. ఓకే. షేడ్స్ కానీ 10వ రోజుల్లో కూర్చొని చూడు అనేవాడు. 10వ రోజుల్లో కూర్చుంటే మన బొట్టు కూడా కనపడేది కాదు. అందుకని బ్లాక్తో చెప్పి పెట్టాల్సి వచ్చింది. ఓకే. ఇలాంటివన్నీ మా గురువు చెప్పింది కాకుండా ఆయన హెడ్ చేసి చెప్పారు. అలాగా డెవలప్ అవడానికి కారణాలు ఒక మేకప్లో ఒక తీసుకురావడానికి కారణాలు, రెవల్యూషనే తీసుకొచ్చారు. అసలు న్యాచురల్గా మేకప్ అసలు ఆ రోజుల్లో వీళ్ళు భద్రయ్య గారు వీళ్ళందరూ వేసేవాళ్ళు. ఎలాగంటే షేడ్, ఇవన్నీ రోజ్ కలర్. ఇది నేను పెయింటర్ను కూడా, నాకు అది హెల్ప్ అయింది. ఇదంతా వైట్ కలర్, నోస్ పెద్దదిగా కనపడటానికి, ఐబ్రోస్ ఈ మిక్స్ చేసేవాళ్ళు కాదు. ఓకే. అది అసలు స్క్రీన్ ఫిల్మ్ను కూడా ఏమైనా అంటే సిల్వర్ స్క్రీన్, సిల్వర్ వచ్చేది ఫిల్మ్లో. ఇవాళ మీకు వచ్చింది చిప్పే, చేంజ్ రాలా, 1 by 1 చేంజ్ వచ్చింది. అందుకని దాన్ని బట్టి మేకప్. ఇంకోటి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు నాటకాలకు సంబంధించి వచ్చేసరికి బాగా డార్క్ వేస్తారు మేకప్. అవును. ఎందుకంటే అప్పుడు మళ్ళీ అదిగాక మీరు నాట్య మండలి కొన్ని వీధి నాటకాలు కూడా ఎక్కువ చేసి ఉంటారు సార్ అప్పుడు, విప్లవంకి సంబంధించినవన్నీ. దానిలో అయితే ఇంకా భారీ మేకప్ పడుతుంది ఆర్టిస్టులకి. సో దాన్ని సినిమాలకి మౌల్డ్ చేయాలంటే ఇప్పుడు చాలా మందికి కూడా అడాప్ట్ చేసుకోవడానికి కష్టమైన పరిస్థితి. మీరు అప్పుడు ఎలా అడాప్ట్ చేసుకున్నారు సార్ ఆ పరిస్థితులన్నీ? పిల్లకి చేసుకోవడానికి కారణం
మనకు మేకప్కి డిఫరెన్స్ ఏంటనేది మా గురువు గారి ఆధారం. ఓకే. ఫిల్మ్ మీద స్టడీ చేయటం, ఓకే, అది బుక్స్ తెప్పించటం. ఆ రోజుల్లో ఆరో ఫిల్మ్ కొత్తగా వచ్చినప్పుడు కూడా అమెరికా నుంచి టెక్నీషియన్స్ వచ్చి ఈ ఫిల్మ్ ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది అని, దాన్ని ఇన్ని లేయర్స్ ఉంటాయి, ఇన్ని కలర్స్ ఇందుట్లో ఉంటాయి అనేది చెప్పి వెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి హాలీవుడ్ నుంచి స్టాఫ్ వచ్చేది. హాలీవుడ్ నుంచి ఓకే సార్. సాక్షి జరిగేటప్పుడు హాలీవుడ్ నుంచి కలర్ ఫిలిం మీద వచ్చింది. అది మనోరమ హోటల్లో పెట్టారు. అక్కడికి వెళ్ళి ఈయన ఎవరో సెలవరాజు గారు మా కెమెరామెన్ నన్ను గురించి బ్రహ్మాండంగా చెప్పాడు. అట్లాంటి చదువుకున్న కుర్రాళ్ళు రావాలి, మేకప్ లో వాడు బ్రహ్మాండం మాకు ఇప్పుడు చేసేవాడు. ఒకసారి పేపర్లో వచ్చాయి. అలాగా నా లైఫ్. తర్వాత ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, అసాధ్యుడికినే మేకప్ వేసాను. వాళ్ళకి నెల్లూరు కాంతారావు గారికి పూజలు గీజలు ఏం లేదు, షార్ట్ రెడీ అయిన తర్వాత పిలుస్తాం అని చెప్పారు. మేము మేకప్ రూమ్ నుంచి బయటకు వస్తూ ఉంటే రామానాయుడు గారు ఎదురయ్యాడు. మేకప్ చూసి, కృష్ణ నీకెవరు మేకప్ వేసిందని అడిగాడు. ఇతనే పది వేసాడయ్యా, ఎంత రంగులు పోయలేదు, ఎంత న్యాచురల్గా ఉందా, అదే ఉందా, ఈయన పెట్టుకో, కంటిన్యూ చేసుకో. అక్కడి నుంచి విఠలాచార్య గారి సినిమాకి షూటింగ్ దగ్గరికి వెళ్ళాం. రావాయా నన్ను ఎంట పెట్టుకుని వెళ్ళిపోయేవాడు. వెళితే ఆయన కూడా అదే మాట కంగారు పడిపోయి వచ్చి, ఎవరయ్యా నీకు మేకప్ అని. ఆ దెబ్బతోటి ఇక ఆయన అదిగాక సార్, ఒకటి ఇప్పుడు మీ జర్నీకి వద్దాం సార్. కృష్ణ గారి మీ జర్నీకి మేకప్ మ్యాన్ అనే సంగతి పక్కన పెడితే మంచి మిత్రులు అయిపోయారు మీ ఇద్దరు. అంటే మీ ఇద్దరికి ఎక్కడ సింక్ అయింది సార్ అసలు? అదే బిగినింగ్ నుంచి నేను ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం కదా, అందుకని తర్వాత వాళ్ళ ఫాదరు వాళ్ళు కూడా మా ఫాదర్ విషయాలు తెలుసుకొని అలాగా ఫ్రెండ్షిప్ గా ఇది ఒక ప్రాంతం. ఆయన తెనాలి, మాది రేపల దగ్గర, దగ్గర. అలా ఓకే. ఇంకా ఈ జర్నీలో చూసుకుంటే సార్, ఇప్పుడు కొంచెం ఆయన ఇంకా ఒక స్టార్ గా ఎదిగిన తర్వాత ఇంకా ఆయనతో మీరు జర్నీ ఇంకా కంటిన్యూ అవ్వడం జరిగింది. ఇంకా వేరే వాళ్ళకి కూడా మీరు చేసిన ఇదైతే లేదు? చేయమనేవాడు ఆయన. చేయమన్నారా? కంపెనీలో ఉంటే ఆర్టిస్టులు వాళ్ళు ఎవరికైనా చెడగొడతారేమో అసిస్టెంట్లు అని చెప్పి, చూసుకోవే మొత్తం నేను చూసుకో, నాకేసి మేకప్ వేసి వెళ్ళిపోవాలి. ఇద్దరు కూడా, నిర్మల్ గారు. ఇంకొకటి, ఆయన ఆన్ స్క్రీన్ ఎంత అందంగా ఉంటారో మనం చూసుకుంటే ఆఫ్ స్క్రీన్ లో కూడా ఆయన అంతే అందంగా ఉంటారు. అంటే టోన్ వేరైనా సరే అంతే అందంగా ఉంటారు. ఇంకా ఓవర్ వైట్ ఉంటారు బయట. అంటే మీరు దాన్ని కొంచెం తగ్గించారు, కానీ బయట అంతలాగా మెయింటైన్ చేయడానికి ఆయన తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కూడా మీకు తెలిసే ఉంటుంది కదా సార్? ఫుడ్ హ్యాబిట్స్ ఆయనకి అంతకు పట్టించుకునేవాడు కాదు. ఫుడ్ బాగా తినేవాడు. అన్ని రకాలైన కూరలు, చికెన్ గికెన్ అంతా బాగా తినేవాడు. అసలు కారం ఎక్కువ తినేవాడు. కారం ఎక్కువ అంటే అలా అటు అలా చెమటలు వస్తుంటే పుడుచుకుంటూ తినేవాడు. మేము భయపడేవాళ్ళం. మంచి అదే సార్, ఆయన స్ట్రక్చర్ అయినా చూస్తే ఈయన బాగా మెయింటైన్ చేస్తారు. నాకు తెలిసి ఫుడ్ డైట్ బాగా పర్టికులర్ గా ఉంటారేమో అనుకునేవాడు. లేదు, ఆయన ఫుడ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు. ఇప్పుడు తినేవాడు టిఫిన్. మళ్ళీ స్టూడియోకి వెళితే అక్కడ మంచి టిఫిన్ వచ్చిందండి అని అంటే, ఏది పట్టరా? అక్కడ కూడా నేను నాతో పాటు, నేను ఆయనతో పాటు ఉండాల్సిందే. అలా ఇద్దరం కలిసే, మాదరా మంచి టిఫిన్ వచ్చిందంట, రా చూద్దాం, తిందు పెట్టరా. అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే ఇద్దరం కలిసే ఫోన్ చేసేవాడు, ఒక క్యారియర్. ఇంకోటి సార్, ఆయన గురించి ఎప్పుడైనా మాట ఎత్తితే ఒక ట్యాగ్ అనిపిస్తూ ఉంటుంది, డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణ గారు అని చెప్పేసి. ఆయన సినిమాలోనే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా సేమ్ ఇది ప్యాటర్న్ ఆఫ్ స్క్రీన్ లో కూడా ఉంటుంది, డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పేసి. సో ఈ కోవలోకి తీసుకుంటే గనక
ఆయన ఎప్పుడు అంటే ఎన్టీ రామారావు గారి పాత వీడియోలో కూడా ఆయన కొంచెం భావోద్వేగం కనపడేది ఎన్టీ రామారావు గారి దానిలో, కానీ ఈయన దానిలో ఎక్కడ ఉండేది కాదు. రామారావు గారు కృష్ణ గారిని పెద్దగా ఇదే చేసేవాడు కాదు, కానీ నాగేశ్వరరావు గారు కొంచెం హేళనగా పడ్డాడు. ఓకే. అసలు మనిషికి కృష్ణ గారికి ఒక సడన్ గా ఒక మంచి సినిమాలు తీయని, ఎవరు తీయలేని సినిమాలు తీయాలి, ఇండస్ట్రీలో మనం నిలదొక్కోవాలి అనే ఒక కసి అది వచ్చింది మనిషికి. లేకపోతే మోసగాళ్ళకు మోసగాడు. అది 3-4 ఇంగ్లీష్ పిక్చర్లు చూసి, ఆ రోజుల్లో చెన్నైలో ఇంగ్లీష్ పిక్చర్లు 100 రోజులు ఆడి, ది గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, మెకరాస్ గోల్డ్, ఇవన్నీ 3 పిక్చర్లు. అవును, ఇండియాలో కూడా చాలా 3 పిక్చర్లు కూడా ఈయన ఎంత గొప్పగా ట్రీట్ చేసేవాడు అంటే, నాలెడ్జ్, ఈ కాంపిటీషన్లో ఎలా నిలబడాలనే నాలెడ్జ్ తోటి ఈ సినిమాలు తీయటానికి కారణం ఇది. చూసి థియేటర్లో ఆడుతున్నాను, పాండిబజార్లో థియేటర్ ఉండేది, అక్కడికి ఫైటింగ్ మాస్టర్, ఫైటర్స్, తర్వాత నేను, రైటరు, డైరెక్టరు అందరం చూసేవాళ్ళం. ఓకే. 3 సినిమాలు కలిపి ఒక కథని ఆరుద్ర గారి చేత రాయించి, దాన్ని చూసుకొని, ఈ మేకప్ నువ్వు ఇలా ఉండాలా, ఆ మేకప్ చూసావా అని అంటే నేను చేస్తాను. ఓకే. దేనికి నో, అసలు నేను నా నో అనే చెప్పేవాడిని కదా, ఆయనకి తెలుసు చేయగలను. ఓకే. అలాగా అసలు ఆ రోజుల్లో నాటకాల మీద ఎక్స్పెరిమెంట్లు చేసేవాడిని, నాటకాల మీద ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు. ఓకే. చేసి మెడ్రాస్లో నాటకాలకి కాంపిటీషన్లు ఉండేవి, పరిషత్తులు పెట్టేవాళ్ళు, పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చేవాళ్ళు. ఆ పోటీలో ప్రతి నాటకానికి నేను మేకప్ వేసేవాడు, అంత ఫేమస్ అయ్యాను. ఓకే. అసలు నాటకానికి మేకప్ అనేది మెడ్రాస్ నుంచి విజయవాడ వచ్చి నాటకంలో మేకప్ వేశాను. విజయవాడ అంత పేరుండేది నాకు. అది కృష్ణ గారికి బాగా తెలుసు నా గురించి. అది అందుకనే ఆయన ఎక్స్పెరిమెంట్లు చేసి సక్సెస్ అయ్యాడు. తర్వాత ఈయన సీతారామరాజు తీసేటప్పుడు, సీతారామరాజు గెటప్ 4-5 జగయ్య గారు వేసాడు, ఫెయిల్యూర్. రామారావు వేశాడు, చేయలేకపోయాడు. అది ట్రైల్ వేస్తుంది, మేకప్ టెస్ట్. ఒక సీన్ పెట్టించుకునేవాళ్ళు. ఓకే. ఓకే. సినిమాలో ఒక సీన్ పెట్టించుకుని యాక్ట్ చేసేవాళ్ళు. ఓకే సార్. ఓకే. అది అలాగే ఈయన నాటకం చూశాడు, రాజారావు నాటకం ఫాలో అయ్యాడు. రాజారావు శిష్యుడే కదా, ప్రతి నాటకాన్ని ఫాలో అయ్యేవాడు. ఆ నాటకం తర్వాత సీతారామరాజు చూశాడు కదా, తీయాలనే తాపత్రయం పట్టుకున్నప్పుడు నాటకం నాటకం చేశారు కదా, అది వేయిస్తే ఎంత అవుతుందో చూడు, మనం ఒకసారి థియేటర్లో వేసి చూద్దాం, తీయబోయే ముందు అంటే నేను కాకరాలని నా ఫ్రెండ్ ఉన్నాడు అందులో నాటకం. అప్పటికి రాజారావు లేరు, చనిపోయాడు. ఆ నాటకాన్ని ఎంత అవుతుందో అంటే 2,000 కంటే ఎక్కువ వద్దులేవయ్యా, నీకు ఇది ఉందిగా తెలుసు కదా, నాకు స్క్రిప్ట్ ఎక్కడ ఉందో పట్టుకుంటావా, పట్టుకుని తెప్పించామనుకోండి అది వేరే విషయం, ఇంకా గెటప్ కూడా ఉంది. అది తీసేటప్పుడు వద్దని చెప్పాడు ఈయన. రామారావు గారు వద్దన్నారు. వద్దంటాం కూడా కాదు, అది తాగుబోతాడు కదా బ్రదర్, అదేం ఆడుద్ది వద్దన్నాడు. ఈ నాటకం తీసుకున్నాడు కదా, ఆ నాటకానికి చూస్తున్నాడు కదా, అందుకని గట్టిగా పట్టుబట్టి ఏమైనా సరే మనం వేద్దాం. ఆ రోజుల్లో ఎంత ఖర్చు పెట్టాడు. అవును సార్, అసలు ఖర్చుకు తెచ్చేవాడు కాదు మనిషి. ఆ చలి, అక్కడ మన్యంలో చలి, బీజేపీ గార్డెన్లో ఇది కట్టినట్టు సెప్టిక్ ట్యాంకుల వైపు పెట్టి, సెప్టిక్ రిటైన్లు కట్టి అన్ని చేసి అంత గొప్పగా చేశాడు. చాలా లక్షలు ఖర్చు పెట్టారు.
మంచినీళ్ళు కూడా బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకురావాల్సి వచ్చింది. తర్వాత ఆయన పేరుబాడితోటి చలి, విపరీతమైన చలి. 5 గంటలకి షూటింగ్ చేసాం. చలు కొనుక్కుంటూ వచ్చేవాడు, కప్పుకునేవాడు. 2 నిమిషాల తర్వాత తీసి ఒకటి పారేసేవాడు. శాలువా యాక్ట్ చేసేవాడు. తర్వాత ఆయన మంచి బలాఢ్యుడు అండి. నెల్లూరు కాంతారావు పైలవాన్ని ఎత్తి ఒకటి పారేసాడు. దిట్టమైన మనిషి. ఫిజిక్ కూడా ఎక్సర్సైజ్ చేసేవాడు కాదు, ఎక్సర్సైజ్ బాడీ ఉన్నట్టు ఉండేదండి. ఆయన బై బర్త్ అలా జీన్స్. మళ్ళీ అక్కడ ఆ టైంలో కూడా సార్ త్వరగా ప్యాకప్ అయిపోయింది, అంటే లైట్ ఫెయిల్యూర్ కూడా అయిపోయేది ఆ లొకేషన్ లో. ఎందుకంటే అక్కడ బాగా చలి వాతావరణం ఇది కూడా విన్నా. ఇప్పుడు కూడా నెలకు 10 రోజులు ఇలా షూటింగ్లు ఉండే, ఇద్దరు లెక్క పెట్టేవాళ్ళు కాదు. ఇది 31 days ఏకాగ్రహంగా ఇచ్చేసాడు. సింగిల్ స్కెడ్యూల్ మొత్తం కంప్లీట్ చేశారు. ఓకే. చిన్న అంటే అప్పుడు గవర్నమెంట్ హెల్ప్ కూడా బాగా దొరికింది. ఆర్మీని కావాలంటే పంపించారు పోలీసుని వారికి. చాలా బాగా చేసిన సినిమా అదిను. ఇది కూడాను ఏ సినిమాలో చూసినా ఆయన విచిత్రంగా మారు వేషాలు. మొదట అక్కడే పడిందే సార్ ఇద్దరికి, రామారావు గారికి కృష్ణ గారికి. ఫస్ట్ తర్వాత సినిమా అయిపోయింది, సక్సెస్ అయింది. రామారావు కబుర్ చేశాడు, బ్రదర్ మేము ఆ సినిమా చూడాలని చేసినాం. మేమందరం కూర్చున్నాం ఆయనతో పాటు. పిక్చర్ మొత్తం చూసి ఊపిరాడకుండా అలా అని చూసేసి బయటకు వస్తూ నవ్వుతూ నా భవిష్యత్తు మేము ఎవ్వరం చేయలేం కదా. రామారావు గారే భుజం మీద తట్టి ఇలాగే అన్నాడు, నవ్వుతో నా భవిష్యత్తు ఎవ్వరు చేయలేరు. బ్రహ్మాండంగా తీశారు. ఓకే. మరి దాంతో పాటు ఇంకోటి కూడా కదా సార్, కురుక్షేత్రం కూడా. కురుక్షేత్రం కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయలే. కురుక్షేత్రం బాగా తీసే సినిమా, మంచి మూవీ సార్. ఆయన సినిమా కంటే ఇది బాగుందండి. పైగా సినిమా మనకి పెద్దగా కాంపిటీషన్లో రామారావు ఫ్యాన్స్ ఇటు చేసి ఇది అయిపోయింది. కానీ కర్ణాటకలో బెస్ట్ మూవీ 100 Days ఆడని పిక్చర్ అది. ఓకే. కన్నడలో చాలా బాగా తీసిన సినిమా అది. ఆయన కూడా కష్టపడ్డాడు. ఎంత బాగున్నాడండి కృష్ణ గారు అర్జునుడిగా. అదే సార్, దానిలో అంత సినిమా కాస్ట్ కూడా కనపడింది అప్పుడే. విపరీతమైన కాస్ట్ కదా సార్ సినిమా. కాస్ట్ అంటే జైపూర్ అసలు ఆయన బ్రెయిన్కే సూపర్, గొప్ప. ట్రైన్ వేసాడండి, ఫుల్ ట్రైన్, గుర్రాలు ఇవన్నీ కలిపి, ఫైటర్స్, ఎక్విప్మెంట్ అన్నిటిని కలిపి ట్రైన్ మెడ్రాస్ నుంచి రాజస్థాన్ ట్రైన్ వేసాడు. అందుట్లో నేను వస్తానని చెప్పి చంద్రమోహన్ అందుట్లో వచ్చాడు ట్రైన్ లో. ట్రైన్ లో వచ్చాడు. తర్వాత అక్కడ వాళ్ళు గుర్రాలు భారీగా ఖర్చు పెట్టారు. భారీగా ఖర్చు, మూటలు వచ్చాయండి, డబ్బు మూటలు వచ్చి ఆ మూటలు ఏ రోజుకి ఆ రోజు డబ్బులు పనిచేసేవాడు. అట్లా అసలు నాకు అంటే అప్పుడు జరగలేదు సార్, చర్చ జరగలేదా? కొంచెం నువ్వు పోస్ట్ పోన్ చేసుకో, లేదా నేను పోస్ట్ పోన్ చేసుకో అన్నీ వచ్చినాయి. కానీ అందుట్లో చేసిన వాళ్ళు ఇందుట్లో చేయడానికి లేదన్న అంత లెవెల్ కూడా వచ్చింది. వైరం బాగా పెరిగింది. వాటి ఈయన జంకల మనిషి బాగా. అసలు ఈయన ఆయన ఫ్యాను తెలుసు. అదే కదా సార్, కృష్ణ గారి ఫ్యాను, ఎన్టీఆర్ గారి ఫ్యాను. తర్వాత వాళ్ళ అమ్మగారు రామారావు దగ్గరికి వెళ్ళేది, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అనేది. అంత ఇదైనా కానీ ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే పిక్చర్లు యాక్ట్ చేశాడు కదా. దేవుడు చేసిన మనుషులు అది కూడా ముందు కృష్ణ గారి పేరు ఇప్పించారంట ఆ టైంలో. ఎన్టీఆర్ రామారావు గారి సినిమానే కదా అది. అయినా సరే అప్పుడైతే ఒక గొడవ కూడా జరిగింది, కృష్ణ గారి పేరు ముందు వేశారు ఆయన. దానికి ఆయన అభిమానులు ఒప్పుకోలేదు. అసలు నిజంగా సార్ అప్పుడు వారిద్దరి మధ్య జరిగిన గొడవలకి వాళ్ళు మళ్ళీ తర్వాత ఒక సోదరులా కలిసిపోయిన జర్నీ కానీ. ఆయన కూడా మంచోడు. అదే ఇద్దరిని
తర్వాత ఆయనకి కాంపిటీషన్లో ప్రతిదీ ఎదురు తిరిగాడు. ప్రతి దాంట్లోనూ ఎదురు తిరిగి కాంగ్రెస్ తెలుగుదేశం కాంగ్రెస్. కానీ అక్కడ ఏంటి సార్, నేను పాత మీద చూసినప్పుడు నాకు ఏమనిపించేది అంటే, ఒక ఎందుకు మరీ డేరింగ్ వెళ్ళిపోయారా, లేకపోతే నాకు కృష్ణ గారిని చూస్తాను అనిపించేది. ఏదో ఒక సినిమా కూడా తీశారు కోట గారిని పెట్టి, దానికి వర్క్ చేశారు సార్ మీరు? చేశారా? మీరు మీకు ఎలా అనిపించేది సార్? ఓ పక్క మీకు రామారావు గారు అంటే మీకు అభిమానమే, అంటే ఆయన చెప్పారా కృష్ణ గారికి ఎందుకండి మనకి ఇది? ఆయన దెబ్బ తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా థియేటర్ మీద పడిపోయి థియేటర్లు తగలబెట్టడం ఇవన్నీ పడిపోయే వరకు మొండికేశాడు. అది ఆ ధైర్యం రావటం ఆయన్ని నిలబెట్టింది. ఓకే, లేకపోతే చాలా దెబ్బతినేవాడు భయపడితే. ఓకే, అంటే కొంచెం అంటే ఒక చిన్న మాట సార్ విన్నది నిజమా కదా చెప్పండి. రామారావు గారు మాక్సిమం కృష్ణ గారిని తొక్కడానికి ట్రై చేశారు అన్న పదం అదేం లేదు కదా సార్? అసలు ఆయన అట్లా పెట్టుకోలేదు, తొక్కేయాలని పక్కోళ్ళు అనుకుంటారు. ఎందుకంటే రామారావు గారికి ఎదురు తిరిగిన పర్సన్ ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అప్పుడు ఇండస్ట్రీలో కృష్ణ గారే. కృష్ణ గారు నవ్వుకునేవాడు ఆయన. తర్వాత నన్ను బాగా పరిచయం కదా. ఆయన పదవి పోయాక మేము చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నాం. ఏదో ఉంది వెళ్తుంటే నేను ఒక ప్రామిస్డ్ ఆస్ట్రాలజీ చెప్పేవాడు అక్కడ ఎవడో వచ్చాడు. నేను కృష్ణ గారిని చూడడానికి ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు అన్నాను, రామారావు ఓడిపోతాడయ్యా ఇలాగా అలాగా అని చెప్పా. ఏంటంటే నేనేమో ఎందుకు చెప్పానంటే ఏదో రింగు పోయిందని అది ఇదని వార్తలు వచ్చాయి. దెబ్బతింటున్నాడు ఈయన, పెద్ద ఆయన దెబ్బతింటున్నాడు అని అయ్యో అని అనిపించాను ఉండేది. ఆ తర్వాత పదవి పోయింది ఆయనకి. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వస్తున్నాడు. నేను మెడ్రాస్ బయలుదేరుతున్నాం కృష్ణ గారు మేమంతా. ఇది ఇంకా రాలేదు. నేను వచ్చి వెయిట్ లగేజ్ అంతా వేయించి కూర్చున్నా బోర్డింగ్ కార్. రామారావు వస్తున్నారు. ఆయన పదవి పోయిన తర్వాత వస్తుంటే బిఏపీ దాంట్లో వెళ్ళాల్సింది వెళ్ళకుండా ఇలా నేను కూర్చొని నిలబడి చూసేవారికి ఈయన వస్తున్నాడు. అమ్మ ఈయన వస్తున్నాడు ఏంటో బాబా పైకి లేచి నమస్కారం అనేవారికి అన్నాడు. నేరుగా వచ్చాడండి. నేను భయపడ్డాను. పర్సనాలిటీ, పెద్ద పర్సనాలిటీ.